వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుదర్శిని. మార్నింగ్ వ్లాగ్ని మీతోటి షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 6కి లేచాను. ఈ మధ్య వచ్చి రాని వర్షాలతో అప్పుడప్పుడు పడుతూ మార్నింగ్ కొంచెం 6 అయినా కూడా చల్లగా అనిపిస్తుంది. బయట అయితే అప్పుడప్పుడే తెల్లారుతుంది. ఇంట్లో మాత్రం కొంచెం చీకటిగానే అనిపిస్తుంది. బయటికి వెళ్ళి ఒక 2 మినిట్స్ అలా ఉండి వచ్చాను. ఇంకా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైటే ఇలాగ వెజిటేబుల్స్ కట్ చేపిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇవాళ బీరకాయ పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను అండ్ క్యారెట్ బీన్స్ వేసి ఫ్రై అన్నమాట. అయితే ఈ పచ్చిశనగపప్పుని నేను ముందుగా ఏం నానబెట్టలేదు, అందుకని చెప్పి ఒక 3 గుప్పిళ్ళు తీసుకున్నాను. కర్రీలోకి సరిపోతుంది, 2 పెద్ద బీరకాయలు అనమాట. అందుకని ముందుగా కొంచెం బాయిల్ చేసి తర్వాత కర్రీలో యాడ్ చేద్దామని చెప్పి ఇలాగా స్టవ్ మీద పెట్టేసా. ఇంకొక గ్లాస్ రైస్, పిల్లల వరకే రైస్ పెట్టాను. ఇవి ఫ్రైకి అనమాట. బీన్స్ క్యారెట్ ఫ్రై ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. అయితే ఇన్ని వెజిటబుల్స్ని ఫ్రై చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా వాటర్ వేసే ఉడికిస్తాను, లేదంటే బాయిల్ చేస్తాను అనమాట, స్టీమ్ చేస్తాను. సో ఈరోజు అయితే ఇడ్లీ కుక్కర్లో వేసి స్టీమ్ చేసి తర్వాత ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్తో చాలా హెల్దీగా బాగా చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ కర్రీస్కి ఆయిల్ తక్కువే వేస్తాను. ఇంకా పిల్లలకైతే తాగడానికి ఎక్కువ హాట్ వాటరే ఇస్తున్నాను. ఇంకా మేము కూడా ఎక్కువ హాట్ వాటరే తీసుకుంటాము. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాగి జావ చేస్తున్నాను. అందరికీ ఇదే. సో 3 స్పూన్లు పెద్ద స్పూన్తో వేసామంటే ముందుగా బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ వాటర్ పోసుకొని ఈ రాగి జావని తయారు చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి కలిపి పెట్టామంటే అవి బాగా బాయిల్ అయ్యేటప్పటికి కొంచెం సెమీ గ్రేవీ లాగా వస్తుంది. చల్లారేటప్పటికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. నేనైతే ఇట్లాగా ముందుగానే మొత్తం వాటర్ పోసి తర్వాత పెడతాను. కొంతమంది కొంచెం వాటరు బాయిల్ చేసి కొంచెం పౌడరు సపరేట్గా మిక్స్ చేసి తర్వాత వేస్తుంటారు. అలాగైనా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇన్ని బౌల్స్ ఎందుకులే అని చెప్పి ఎప్పుడు కూడా నేను రాగి జావని ఇలానే కాస్తాను. ఇంకా 4 స్టవ్వుల మీద 4 ఫటాఫట్ పెట్టేశాను. ఒక సైడ్ ఫ్రైకి అవి స్టీమ్ అవుతున్నాయి. రైస్ పెట్టాను. ఇంకా పచ్చిశనగపప్పు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిందనమాట. 80% ఉడికితే చాలు, మిగతా 20% కర్రీలో వేసినప్పుడు ఉడికిపోతుంది. ఇంకా రాగి జావ కూడా కాస్తున్నాను. ఇక్కడ క్యారెట్ బీన్స్ ఆవిరిలో బాగా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇలా స్టీమ్లో మనం ఉడికించుకున్నామంటే అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి. తక్కువ ఆయిల్తో కూడా మనము కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇడ్లీ పెట్టినప్పుడు ఒక ప్లేట్లో ఇడ్లీ, ఒక ప్లేట్లో ఇలాగా వెజిటబుల్స్ని కొన్ని బాయిల్ చేస్తాను. ఇవే కాకుండా కొన్ని మిగతా వెజిటబుల్స్ని కూడా నేను అలాగనే స్టీమ్లో బాయిల్ చేసి ఫ్రై చేస్తుంటా. ఇన్ కేసు టైం లేదు అలాగా సపరేట్గా చేయాలి అంటే మాత్రం ముందుగానే పోపు పెట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తాను అనమాట. ఇంకా కర్రీకి అయితే చెప్పాను కదా, బీరకాయ పచ్చిశనగపప్పుతో కర్రీ చేస్తున్నాను. సో ఆనియన్ టొమాటో మార్నింగ్ కట్ చేసుకుంటాను. కర్రీస్ ఏం చేసినా కూడా నేను మ్యాక్సిమం ఆయిల్ అయితే తక్కువ వేస్ట్ చేస్తాను. ఇంకా ఈ మధ్య పిల్లల కోసంగా ఉప్పు కారాలు కూడా బాగా తగ్గించాను. అండ్ అది మాకు కూడా కొంచెం ఒక హెల్దీ వర్షన్ లాగా తయారైపోయింది. ఏ కర్రీస్ చేసినా కూడా పిల్లలు తినేలాగా, అంటే మాకు సపరేట్గా వాళ్ళకి సపరేట్గా కాకుండా కర్రీస్ మాత్రము కొంచెం హెల్దీగానే ఉప్పు కారాలు ఆయిల్ తగ్గించేసి అందరం తినేలాగానే చేస్తాను. కాబట్టి మళ్ళీ పిల్లల కోసం సపరేట్గా చేయాల్సిన పని లేకుండా ఉంటుంది. కోర్స్ వాళ్ళకు కూడా ఎక్కువ కారం కూడా అలవాటు చేసుకోవచ్చు. బట్ బేసికల్లీ మనం హెల్త్ గురించి చూసినా కూడా ఈవెన్ మాకైనా సరే ఎక్కువ ఉప్పు తీసుకోవడం, ఎక్కువ కారం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మేము కూడా ఇంకా తినేసి ఇంకా అలానే కూర్చొని చేసే వర్క్ కదా, అందుకని చెప్పి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఇలాగ డైలీ చేసే కుకింగ్లోనే ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తానన్నమాట. కాబట్టి మాకు కొంచెం హెల్దీ వర్షన్గా ఉంటుంది, ఈవెన్ పిల్లలు కూడా తినేలాగా ఉంటుంది. అందుకనే సో నేను చూపించే రెసిపీలలో మీకేమైనా తక్కువ అనిపించింది అంటే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోవడమే, అంతే. సో ప్రాసెస్ అయితే ఒకటే, వేసే ఐటమ్స్ మాత్రము మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా బీరకాయలు కూడా వేసేసి, ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ నేను చాలా ఫ్రీక్వెంట్గా చేస్తాను. బీరకాయలతో చేసే కర్రీలలో ఇది ఫస్ట్ చాయిస్ ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇంకా తర్వాత అయితే పప్పు చేస్తాను, ఇంకా బీరకాయతో పచ్చడి కూడా చేస్తాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడైతే మీకు రెసిపీ కంపల్సరీ షేర్ చేస్తాను.
అండ్ అది ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద నేను ఈ ఫ్రై కూడా చేసేస్తున్నాను, క్యారెట్ బీన్స్. ఇందులో అయితే కొంచెం వేరుశనగ పప్పు నూనె, గ్రౌండ్ నట్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసానమాట. మేము ఒకటే ఆయిల్ కాకుండా మంత్లీ అలాగా ఆయిల్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈవెన్ కర్రీస్లో కూడా సేమ్ డే కూడా ఇలాగ ఫ్రై ఏదైనా చేశానంటే గ్రౌండ్ నట్స్ ఆయిలే యూస్ చేస్తాను. ఈ వేరుశనగ నూనె అనేది తక్కువ వాడుకోవాలి, కొంచెమే వేసాను, మీరు చూసారు కదా, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను. ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఇందులో ఉండే ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా ఓపెన్గా ఇట్లాగ పెట్టేసి ఫ్రై చేసామంటే చక్కగా అందులో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేసి మంచిగా ఫ్రై అయిపోతుంది. అండ్ నేను వేసిన ఒక్క స్పూన్ ఆయిల్తోనే చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఉడికాయి కదా, ఇంకా ప్యాన్కి అంటుకోవడాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇలా కాదు, కొంచెం టేస్టీగా కావాలంటే ఈ క్యారెట్ని బీన్స్ను కూడా అచ్చం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ కొంచెం కారపొడి వేసేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఒక పక్క బీరకాయ కూర, ఇంకొక పక్క క్యారెట్ బీన్స్ ఫ్రై, 2 కర్రీస్ పెట్టేశాను. ఇంకా ఈ బీరకాయ కర్రీలో కూడా నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు, అందులో ఉండే వాటర్తోనే అవి చక్కగా మగ్గిపోతాయి. ఇక ఈ ఫ్రైలో కూడా చూడండి ఆ వాటర్ అంతా పోయాక ఇక ఇది పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రైలో నేను అడిషనల్గా పసుపు, కారం అలాగే ఏమి యాడ్ చేయను. జస్ట్ అలాగా స్టీమ్ చేసి కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టేసుకున్నాక లాస్ట్లో దించే ముందు ఈ పప్పుల పొడి వేస్తాను. చాలా వరకు తాలింపు కూరల్లో నేను ఈ పొడే వేస్తాను. ఇది ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇంట్లో, అయిపోయే కొద్దీ చేసి పెట్టేసుకుంటాను అనమాట. కొన్ని కర్రీస్లో మాత్రము కారపొడి వేస్తాను, కొబ్బరి కారం వేస్తాను. కొన్ని కర్రీస్లో జస్ట్ సింపుల్గా మిర్చి పౌడర్ కూడా వేస్తుంటాను. అప్పుడు సిచ్యువేషన్ బట్టి, అప్పుడు టైమింగ్ని బట్టి అలా అయిపోతూ ఉంటుంది. సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా అంటే పెసరపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు, అలా చేసినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను, బట్ అందులో అయితే పప్పుల పొడి వేయకూడదు. ఇంక ఇక్కడైతే బీరకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఇంకా మనము పచ్చిశనగపప్పు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది. నేనైతే కారం కొంచెం తక్కువే వేశాను, మళ్ళీ పిల్లలు ఎక్కువ వేసామంటే అసలు తినరు, బాక్స్ అలానే రిటర్న్ అయిపోతుంది. అందుకని వాళ్ళు తినగలిగేటట్టే చేస్తాను అనమాట మ్యాక్సిమం. ఉప్పు కొంచెం తక్కువైంది, యాడ్ చేశాను, ఇంతే. ఇదైతే చపాతీలకు చాలా బాగుంటుందండి, వైట్ రైస్ అయినా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి పొడి మసాలా, కొంచెం ధనియాలు, కొబ్బరి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము వేసి ఇలాగ పొడిగా చేసుకోవాలి. ఇది కూడా నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మ్యాక్స్ ఈ పొడులు ఒక 1 వీక్కే వాడేస్తాను, ఎక్కువైతే ఉండించను. ఒకసారి మసాలాకి వేసానంటే ఒక 1 వీక్ అయితే ఉంటుంది, 2-3 సార్లు చేస్తాను అనమాట. అంతే. ఈ పొడి వేసాక జస్ట్ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే, చాలా బాగుంటుంది. అండ్ బీరకాయ ఎగ్ కూడా చేస్తాను, అది చేసినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తాను. ఇంకా పిల్లలకి స్నాక్ బాక్స్కి ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను అనమాట. మార్నింగ్ స్నాక్స్కి అయితే ఎప్పుడు ఫ్రూట్సే పెడతాను, మనకి చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా పెట్టేసేయచ్చు. ఎప్పుడైనా చన్నా అలాంటివి కూడా పెడుతుంటాను, ఎక్కువైతే ఫ్రూట్సే ఉంటాయి. అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటుంటాము. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు చాలా బాగా అవైలబుల్లో ఉన్నాయి కదా, అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా మంచిది కాబట్టి మోస్ట్లీ ఇది తీసుకొస్తుంటాము. సో పిల్లలకైతే ఇవాళ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేశాను. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రూట్స్ తప్ప వేరే ఏ స్నాక్స్ పెట్టినా కూడా వీళ్ళు సరిగా తినరు, లేదంటే మా ఫ్రెండ్స్ తినేశారు మేమేం తినలేదు ఇలా చెప్తుంటారు. సో ఒక్కొక్కసారి తినరు, లేదంటే ఒక్కొక్కసారి ఇలాగ షేర్ చేసుకోవడము, ఏదైనా సరిగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు. అందుకని చెప్పి అలాంటి ఐటమ్స్ నేను ఈవినింగ్ టైంలో ఇస్తాను. అంటే స్నాక్స్కి అయితే ఇవి పెట్టేశాను, ఇంకా లంచ్ కూడా పెట్టేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇదే నా మార్నింగ్ రొటీన్, ఎప్పుడు ఉండే రొటీన్ ఇదే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.